CMS ఫర్ CA 10th పాస్ అయ్యండి CAలుగా వెళ్ళండి. భారతదేశంలోనే 45 మంది CAలచే జూనియర్ MEC CEC నుండి CA CMA CS ఫైనల్ వరకు క్లాసులు బోధిస్తూ కేవలం ర్యాంకులు మాత్రమే కాకుండా అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధిస్తున్న విద్యా సంస్థ CMS ఫర్ CA. కర్ణాటక ఎన్నికల పోలింగ్కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో బీజేపీ పక్కా వ్యూహ ప్రచారంతో ముందుకెడుతోంది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో మతాలు, సామాజిక వర్గాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు ప్రజలు అధికంగా చిక్బల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత మంత్రి డాక్టర్ సుధాకర్ను రంగంలోకి దించి ప్రచారాన్ని హోరెత్తించింది. కర్ణాటకలో బీజేపీదే విజయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట మార్చుకోవాలంటున్న మంత్రి సుధాకర్తో మా ప్రతినిధి ఆశా ఫేస్ టు ఫేస్. ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గం చిక్బల్లాపుర. ప్రస్తుతానికి మనం చిక్బల్లాపురలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు మంత్రి డాక్టర్ కె సుధాకర్. ఆయనతో మాట్లాడి ప్రస్తుత ప్రచారాల గురించి, బీజేపీ ఫ్యూచర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, చిక్బల్లాపుర నియోజకవర్గంలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటారు. సో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీరు ఇక్కడే సెటిల్ అయి ఉన్న తెలుగు వారికి ఎలాంటి హామీలు ఇద్దామనుకుంటున్నారు? తెలుగు ప్రజలు అనే దానికన్నా తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండి ఈరోజు డెవలప్మెంట్ చూసి ఎప్పుడే కానీ మద్దతు ఇస్తారు. సో చిక్బళాపూర్ ఈసారి నేను నాలుగోసారి నేను నిలబడేది. తొలి 3 సార్లు ఎట్లా మనకి మద్దతు ఇచ్చినారు, రెట్టింపు ఈసారి మనకి మద్దతు వస్తుందనే సూచనలు దొరుకుతా ఉన్నాయి. మల్లికార్జున్ ఖర్గే స్వయంగా మోడీనే ఆయన విషసర్పం అని చెప్పి పాయింట్అవుట్ చేశారు. ఆయన బీజేపీ వర్గాన్ని అంతా కూడా విషసర్పాలు అన్నట్టుగానే మాట్లాడారు. మీరేమంటారు? దురదృష్టం, ఒక లీడర్, ఒక నాయకుడు రాష్ట్రీయ పక్షానికి అధ్యక్షుడై గత 50 ఏళ్ళలో రాజకీయ క్షేత్రంలో ఉండి మంత్రి అన్ని విధాల ఒక పదవిని పొంది ఇలాంటి మనిషి ఈ దేశం ప్రధానమంత్రిలో ఉంటే ఇడీ దేశం యువత అందరూ కూడా ఆయన్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, విశ్వాసంగా చూసే ప్రధానమంత్రి గారు. ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని విషసర్పం అనేది పొలిటికలీ బ్యాంక్రప్ట్. ఖర్గే గారు 100% పొలిటికలీ బ్యాంక్రప్ట్ అయినారు. కరోనా కష్టకాలంలో మీదే పై చేయి. ఒక విధంగా చెప్పాలంటే మీరే కేసులన్నీ తగ్గడంలో కానీ మంచి సదుపాయాలు అందించడంలో ముందున్నారు. మీకు కరోనా సమయంలో ఆ కేసులు రెడ్యూస్ చేయడం కానీ అది చాలా ఛాలెంజింగ్గా అనిపించిందా, లేదా ఈసారి ఎన్నికల్లో ఈ పోటీ అనేది చాలా టఫ్గా అనిపిస్తుందా? విచ్ ఈస్ టఫ్ ఫైట్ ఫ్రమ్ యూ? డెఫినెట్లీ అండి. కోవిడ్ హ్యాడ్ ఎ బిగ్గర్ ఛాలెంజ్. ఎందుకంటే అప్పట్లో మనతో ఏ మందు వర్క్ అవుతుంది తెలీదు, ఏం చేయాలని తెలీదు, వైద్యులకి తెలీదు, వ్యవస్థ కూడా మనకాడ ఏది వ్యవస్థలు లేదు, మనకాడ మాస్కులు లేవు, PPE కిట్స్ లేదు అప్పట్లో. సో చాలా అది గందరగోళం ఉండేది. రేపు ఏమి ఉంది, రేపు ఉందా లేదా అనే ప్రశ్న మనందరిది ఉండే సమయంలో ఆరోగ్య శాఖ పొందేది. అట్లాంటి సిచ్యువేషన్లో మంత్రిగా ఉన్నది చాలా పెద్ద ఛాలెంజ్. ఇట్లాంటి ఎలక్షన్లు 10 ఎలక్షన్లు చేద్దామా. హ్యాండ్లింగ్ కోవిడ్ వాజ్ మచ్ టఫర్. సో విన్నాం కదా. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అవుతుంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చెప్తాయి, కానీ బీజేపీ మాత్రం ఈసారి మ్యాజిక్ ఫిగర్ దాటి హైయెస్ట్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అలాగే ప్రధాని మోడీ రేపటి నుంచి పర్యటనలో ఉంటున్నారు. అమిత్ షా వీరందరూ కూడా పాల్గొంటున్నారు. స్టార్ క్యాంపైనర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మరింత ఉత్కంఠగా కొనసాగబోయే ఈ బరిలో బీజేపీదే గెలుపంటున్నారు చిక్బల్లాపుర నియోజకవర్గ క్యాండిడేట్ డాక్టర్ కె సుధాకర్. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా పరమేష్, బెంగళూరు NTV ఫ్రమ్ చిక్బల్లాపుర.